హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం రోజురోజుకి ఇస్లామిక్ మత ఛాందసవాదుల హస్తగతంలోకి వెళ్ళిపోతుందా అనే అనుమానాలైతే కలుగుతూ ఉన్నాయి. తాజాగా మహమ్మద్ యూనస్ ఆ దేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే ఇకపై నుంచి తమ దేశంలోని స్కూళ్ళలో మ్యూజిక్ క్లాసులతో పాటు పీఈటీ విద్యాబోధనను పూర్తిగా నిషేధించనున్నారు. ఇకపై నుంచి దీనికి సంబంధించిన టీచర్లను అస్సలు రిక్రూట్ చేయబోము అని ఇప్పటికే ప్రభుత్వం తరపున అధికారిక ప్రకటన సైతం జారీ చేశారు. వీటిని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి ఆ దేశంలో ఇస్లామిక్ మత ఛాందసవాదులు కోరుకున్నట్లు మ్యూజిక్ క్లాసులు అండ్ పీఈటీ విద్యాబోధన అస్సలు ఉండబోదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ డిమాండ్ అనేది మహమ్మద్ యూనస్ ఎప్పుడైతే ఆ దేశంలో అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచే కొన్ని మత ఛాందసవాద సంస్థలు ఈ డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఎందుకంటే వీళ్ళ ప్రకారం తమ మతంలో మ్యూజిక్ క్లాసులు అనేవి పూర్తిగా నిషేధం. ఇస్లాంలో మ్యూజిక్ అనేది నిషేధం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా నిషేధించాలి. అంతేకాకుండా పీఈటీ విద్యాబోధన ద్వారా మహిళలు లేదంటే ఇతరులు ఎక్స్పోజింగ్కు గురవుతారు కాబట్టి దాన్ని కూడా పూర్తిగా నిషేధించాలి అని మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా అక్కడి ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై నుంచి అక్కడ స్కూళ్ళలో మ్యూజిక్ అండ్ పీఈటీ క్లాసులు అస్సలు బోధించబడవు. నార్మల్గా ఇతర సబ్జెక్టులలో ఎలాగో ఇక మత ఛాందసవాదానికి సంబంధించి కొన్ని పాఠాలను జొప్పించి వాటినే అక్కడి విద్యార్థులకు బోధించి వారిలో రాడికలైజేషన్ పెంచి పోషించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి నిర్ణయాలను ఒక దేశం తీసుకోవడం వల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా బంగ్లాదేశ్లో మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ప్రభుత్వం కూడా ఇదే విధంగా విద్యార్థులపై చాలా కర్కశంగా వ్యవహరిస్తుంది. అక్కడ మహిళలు చదువుకోవడానికి వీలు లేకుండా పూర్తిగా నిషేధించారు. అంతేకాకుండా ఎక్కడా కూడా మహిళలు పని చేసుకోకుండా వారిపై నిషేధాన్ని విధించారు. బయటికి రావాలంటే పూర్తి స్థాయిలో బుర్ఖా ధరించి మాత్రమే వాళ్ళు బయటికి రావాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. ఇరాన్లోనూ హిజాబ్ లేకుంటే బయటికి రాకుండా నిషేధించారు. ఇక పాకిస్తాన్లో మనం చూసుకుంటే అక్కడ మదర్సాలో పూర్తిగా మత ఛాందసం అండ్ భారత వ్యతిరేకత విద్యాబోధనే అక్కడ నేర్పిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితులను తీసుకువస్తూ ఉన్నారు. ఈ విధంగా కొన్ని దేశాలు తమ మత ఛాందసవాదం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే అది ఖచ్చితంగా ఆ దేశాలను ఆర్థిక వృద్ధి పరంగా వెనక్కి నెట్టే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం మనం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూసుకుంటే అక్కడ అసలు ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. మన ఇండియా మన అవసరాల కోసం అక్కడ కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు అంటే నీటి డ్యామ్లు ఇలాంటివి నిర్మిస్తూ ఉందే తప్ప ఇక ఎటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు అక్కడికి రావడం లేదు. జనరల్గా మన ఇండియాలో చూసుకుంటే ఐటీ సెక్టర్ ఇలాంటివి చాలా ఎక్కువగా మన ఇండియాలోకి వస్తూ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు ఇలాంటివి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటి వరకు ఎందుకు ఆ విధంగా పెట్టుబడులు పెట్టడం లేదు అంటే అక్కడి ప్రభుత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా మహిళలను అసలు వాళ్ళు చదువుకొనివ్వరు. ఇక పురుషులు చదువుకున్నా కూడా పూర్తి మత ఛాందసంతో కూడిన విద్యాబోధనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు చదువుకున్నా కూడా ఐటీ సెక్టార్కు కావాల్సినంతగా చదువుకోలేరు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కు కూడా కావాల్సినంతగా వాళ్ళ దగ్గర చదువు ఉండదు. దీంతోపాటు ఇక పాకిస్తాన్కు మనం ఒక్కసారి వెళితే అక్కడ కూడా వాళ్ళు ఎక్కువగా మత ఛాందసవాదంతో కూడిన విద్యాబోధన ఉంటుంది. ఇప్పటికీ పాకిస్తాన్ పుస్తకాల్లో మన భూమి అనేది గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంటుంది అని అక్కడ పుస్తకాల్లో బోధిస్తున్నారు. అంటే వాళ్ళ చదువు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇరాన్ విషయానికి వెళితే అక్కడ మహిళలకు పూర్తి స్వేచ్ఛ లేకుండా సగం సగం స్వేచ్ఛనే ఇస్తూ ఉన్నారు. వాళ్లకు హిజాబ్ ధరించి మాత్రమే బయటికి రావాలి అని చెబుతూ ఉన్నారు. ఎవరైనా మహిళలు హిజాబ్ లేకుండా బయటికి వస్తే వాళ్ళను చంపేసే వరకు వదిలిపెట్టడం లేదు అక్కడి ప్రభుత్వం. కొద్ది సంవత్సరాల క్రితం మహ్సా అమిని అనే ఒక 19 ఏళ్ల అమ్మాయిపై అక్కడి నైతిక పోలీసు అని ఉంటారు, వాళ్ళు ఆమె జుట్టు కాస్త హిజాబ్ నుంచి బయటికి వచ్చింది అనే కారణంతో ఆమెను నడి రోడ్డుపై కొట్టి మరీ
ఆమెను దారుణంగా చితగబాదారు. ఆ తర్వాత ఆమెను జైలుకు తీసుకువెళ్ళగానే అక్కడే లాకప్ డెత్కు గురయ్యారు. సో ఇంత దారుణంగా అక్కడ వ్యవహరించడం వల్ల పెద్దగా పెట్టుబడులు అనేవి ఎక్కువగా ఆ దేశానికి రావు. ఇప్పటికీ ఇరాన్ లాంటి దేశం ఇంకా మనుగడ సాగిస్తోంది అంటే పెట్రోల్ వల్ల మాత్రమే ఆ విధంగా మనుగడ సాగిస్తోంది అని మనం చెప్పుకోవచ్చు. నిజానికి ఇలాంటి మత ఛాందసవాద చదువులు గతంలో సాగాయి. అంటే 1990 నుంచి 2000, 2010, 20 వరకు అయితే కొనసాగాయి. కానీ ఇప్పటి ఆధునిక కాలానికి ఇవి అస్సలు సరిపోవు. ఎందుకంటే గతంలో ఇవన్నీ కొనసాగడానికి కూడా ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్ దేశాల దగ్గర పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలు ఉండటం మాత్రమే దీనికి ప్రధాన కారణం. మనం ఒక్కసారి సౌదీ అరేబియా విషయానికి వెళితే అక్కడ మహిళలపై గతంలో ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉండేవి. వాళ్ళపై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే కూడా వాళ్ళ బంధువో, అన్న, తమ్ముడో, భర్తనో ఎవరో ఒకరు ఆమె వెంట ఉంటే తప్ప ఆమె బయటికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అండ్ మహిళలు సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేసుకోవడానికి వీలుండేది కాదు. ఆమె ఎవరో ఒకరు డ్రైవర్ ఉంటే తప్ప ఆమె కారులో ప్రయాణించడానికి వీలు లేకుండా ఉండేది. అంతేకాకుండా అక్కడ ఫ్యాషన్ షోలు ఇలాంటివి ఏమీ లేకుండా పూర్తిగా నిషేధం ఉండేది. ఎందుకంటే గతంలో సౌదీ అరేబియా జస్ట్ పెట్రోల్ నిక్షేపాలపైనే ఎక్కువగా ఆధారపడి బతికి ఉంది కాబట్టి ఆ దేశంలో ఎక్కువగా పెట్రోల్ నిక్షేపాలు ఉండేవి కాబట్టి ఇక ప్రపంచ దేశాలతో సంబంధం లేదు అనుకున్న సమయంలో మాత్రమే అది కొనసాగింది. కానీ ఇప్పటి ఆధునిక యుగానికి అవి అస్సలు సరిపోవు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మొత్తం విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ లేదంటే న్యూక్లియర్ పవర్ అనేవి ఇలాంటివి ఎక్కువగా మనం కరెంట్ను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత మన దేశానికి అసలు చమురును దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. మనం ఇప్పటికే ఇథనాల్ లాంటివి కూడా పెట్రోల్లో బ్లెండ్ చేస్తూ ఉన్నాం. 20% వరకు బ్లెండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇది 50% లేదంటే 100% చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. సో మన దేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా చమురుని దిగుమతి చేసుకునే దేశం. ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చమురు దిగుమతిని భవిష్యత్తులో మెల్లిమెల్లిగా తగ్గించుకుంటాయి. అండ్ సోలార్ ఎనర్జీ ఈ విధంగా పవర్ ప్రొడ్యూస్ను చేస్తూ ఉంటాయి కాబట్టి ఇక పెట్రోల్ను ఎవరు కొనుక్కోరు. ఇక దాని వాల్యూ పడిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచే సౌదీ లాంటి దేశాలు ఈ ఆధునికత వైపుకు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి గతంలో మహిళలపై విధించిన ఆంక్షలన్నిటినీ మెల్లిమెల్లిగా ఎత్తివేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా సౌదీ లాంటి దేశాల్లో ఫ్యాషన్ షోలు సైతం నిర్వహిస్తున్నారు. అంటే ఆ దేశం ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించినందుకే ఈ విధంగా చేస్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఇప్పటికీ ఈ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. తాలిబాన్లు ఇంకా చీకటి యుగాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక పాకిస్తాన్ గురించి మనందరికీ తెలుసు. ఆ దేశం ఇంకా మధ్యయుగంలోనే ఆగిపోయింది. ఇక అభివృద్ధి దశలోకి ఆ దేశం ఎప్పటికీ రాదు అనే చెప్పుకోవచ్చు. ఉన్నంతలో ఉన్నంత కొద్ది వరకు బంగ్లాదేశ్ ఒకంత బెటర్గానే కనిపించింది. షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమె ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా కాస్త ఛాందసవాదంతో కాకుండా ఆధునిక భావాలతో ఆమె ఆలోచించడం స్టార్ట్ చేశారు. అందువల్లనే ఆమె హయాంలో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఉన్న మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి నోబెల్ పీస్ ప్రైజ్ పొందాడు. అంతేకాకుండా అతిపెద్ద ఆర్థికవేత్త, ఎకనమిస్టు, లేదంటే అక్కడ బ్యాంకులను చాలా బ్రహ్మాండంగా నడిపిన వ్యక్తి అని చెప్పుకున్న మహమ్మద్ యూనస్, బాగా చదువుకున్నాను అని చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు ఇస్లామిక్ మత ఛాందసవాదుల చేతిలో ఒక కీలు బొమ్మగా మారిపోయాడు. ప్రపంచాన్ని ఆధునికత వైపుకు తీసుకువెళ్లాల్సిన ఒక వ్యక్తి మత ఛాందసవాదుల ఒత్తిడితో తన దేశాన్ని మళ్ళీ చీకటి యుగానికి తీసుకువెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే కనుక జరిగితే అక్కడి విద్యార్థుల్లో నాలెడ్జ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. వాళ్ళ చదువులో ఎటువంటి క్వాలిటీ ఉండదు. కాబట్టి బంగ్లాదేశ్లో ఎలాగో అక్కడి ఆర్థిక పరిస్థితిని చూస్తే ఉపాధి దొరికే అవకాశమే లేదు. ఒకవేళ వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకుందామన్నా కూడా వాళ్ళ క్వాలిటీ చదువులు అస్సలు ఉండవు. కాబట్టి విదేశాల్లో కూడా వాళ్ళకు ఎక్కడ సీటు రాని పరిస్థితి నెలకొంటుంది. తద్వారా ఆ దేశం మరో చీకటి దేశంగా మారిపోయే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఇప్పటికైనా మహమ్మద్ యూనస్ను అక్కడి ప్రజలు గద్దె దింపి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా, లేదంటే ఆయన్ను అలాగే కొనసాగించి తమ దేశాన్ని చీకటి యుగానికి
నెట్టి వేసుకుంటారా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.